నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. 50 కిలోల బంగారం. అసలు ఈరోజు తులం బంగారం కొనడానికే నానా పాట్లు పడే పరిస్థితి సామాన్య మధ్యతరగతి కుటుంబంలో. అసలు బంగారం పేరు ఎత్తితేనే గుండె డబేలుమంటున్నది. సో అలాంటిది 50 కిలోల బంగారం మాయమైపోయింది, గోల్మాల్ అయిపోయింది. అందులోని తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల స్వామి సన్నిధిలో. అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఈ దోపిడీలేంటి, దేవుడి దగ్గర కూడా ఇలాంటి అరాచకాలేంటి? టీటీడీలో గోల్మాల్, 50 కిలోల బంగారం గోవిందా గోవిందా. తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీ అవినీతి, ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న గత ప్రభుత్వ అక్రమాలు అంటూ ప్రచారాలు. లడ్డూలో కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, తిరుమల కొండతో పాటుగా కింద కూడా అవినీతి. ఇప్పుడు శ్రీ గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లోనూ అవినీతి. 50 కిలోల బంగారం మాయమైందని ఆరోపణలు. గోపురంపై ఉన్న 30 విగ్రహాలు ధ్వంసమైనట్టు టాక్. గోల్డ్ పూతకు 100 కిలోల బంగారం కేటాయించిన టీటీడీ. ఇప్పుడు అక్కడ అయిపోయింది. ఇంకా అక్కడే ఎక్కడా లేదు. తిరుమల అవనియండి, లేకపోతే గోవిందరాజ స్వామిని అండి, లేకపోతే ఇంకో టెంపుల్ ఏమండి, ఇంకో టెంపుల్ అండి. ఎందుకైతే తిరుపతి సరౌండింగ్స్లో వెంకటేశ్వర స్వామి నడయాడిన ఆ ప్రాంతంలో విపరీతంగా అవినీతి జరుగుతుంది, పాపం జరుగుతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. కానీ అడ్డుకట్ట పట్టలేదు. ఆ ప్రభుత్వంలో జరిగిందని వీళ్ళు, ఈ ప్రభుత్వంలో జరిగిందని వాళ్ళు, అంతకుముందు ప్రభుత్వంలో జరిగిందని ఇంకొకరు. సో ఈ రకంగా వివాదాలకు వెళ్తున్నారు తప్పించి అసలు దేవుడి సొమ్ము, అదొక పాపం సొమ్ము ఏ రకంగా మూట కట్టుకోవాలనే ఆలోచనలు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. మొన్నటిదాకా తమ్ముడు గారు అయిపోయారు, ఇప్పుడు అన్నగారు అయిపోయారు. గోవిందరాజ స్వామి 9 పొరలకు 2 పొరలు పూత వేసినట్టు సమాచారం. అయితే మిగతా 50 కిలోల బంగారం ఎక్కడ? అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డిపైనే ఆరోపణలు. సమగ్ర విచారణ చేపట్టిన విజిలెన్స్ అధికారులు. త్వరలోనే అన్నీ బయటికి వస్తాయంటున్న విజిలెన్స్ అధికారులు. 50 కిలోలు అటండి, 50 కిలోల బంగారం మాయమైపోయిందట. ఇది మళ్ళీ వైఎస్ఆర్సీపీ మెడ చుట్టుకునే అవకాశం ఉంటున్నట్టుగా వస్తున్న ప్రచారం. ఇందులో నిజాలు ఏంటన్నది విజిలెన్స్ తేల్చాలి, ప్రభుత్వాలు తేల్చాలి, పారదర్శకంగా తేల్చాల్సిన అవసరం ఉంది. ఎంత గొప్పవాడైనా, ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు సొమ్ము ముట్టుకున్న వాడిని క్షమించకూడదు. ఎందుకంటే దేవుడు సొమ్ము అంటే అది భక్తుల మనసు, భక్తులు భక్తితో స్వామికి సమర్పించుకుంటున్న ముడుపులు. అది ఏ టెంపుల్ అయితే అవనివ్వండి. సో అలాంటి వాటిని వాళ్ళు ప్రేమతో, అభిమానంతో, మా మొక్కులు చెల్లించావు స్వామి, మాకు మంచి చేసావు స్వామి, ఇదిగో నీ హుండీలో వేసుకుంటున్నావు, నీ రుణం తీర్చుకుంటున్నావు, మమ్మల్ని ఇలాగే చల్లగా కాపాడు మహాప్రభో అని చెప్పి వాళ్ళు 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా తమకున్న దాంట్లో, తమ మొక్కుకున్న దాంట్లో ఆ మొక్కులు చెల్లించుకుంటే దాన్ని కూడా కాజేసేసే అంత దుర్మార్గం. స్వామికి ఎక్కడి నుంచి వస్తాయండి డబ్బులు? ఏ టెంపుల్ కన్నా సరేని భక్తులు ఇచ్చేవే, లేదా విరాళాల రూపంలో వస్తాయి. అంటే వాళ్ళు ప్రేమతో, వాళ్ళ భక్తితో సమర్పించుకునే కానుకలు అవి. దాన్ని మనం డబ్బులాగో వేరే రకంగా చూడకూడదు. స్వామికి సమర్పించుకుంటే కానుకలు. ఆ కానుకల్లో వాళ్ళు మనోభావాలు దెబ్బతినే విధంగా వాళ్ళు దేనికోసం ఇస్తారు? అక్కడ మంచి కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు అలాంటివి చేస్తారు, లేకపోతే వేరే రకంగా మంచికి అది ఉపయోగపడుతుంది అనే కదా వాళ్ళు సమర్పించుకుంటారు. దాన్ని దొంగలు, దోపిడీదారులు, దుర్మార్గులు ఈ రకంగా ఎత్తుకుపోతున్నారు, వాళ్ళు మాయం చేసేస్తున్నారంటే భక్తుల మనోభావాలు ఎంత దెబ్బతింటాయి? అంటే వాళ్ళు సమర్పించుతుంది స్వామి వరకు వెళ్ళి అక్కడి నుంచి వేరే రకంగా వెళ్తే వేరే పరిస్థితి. అక్కడికి కాకుండా వేరే రకంగా దొడ్డిదారిని పోతున్నది వాళ్ళు సమర్పించుకునే అనేది. ఒక మంచి కార్యక్రమానికి వెళ్తే ఆ భక్తి నిలబడుతుంది. ఒక చెడ్డ కార్యక్రమానికి వెళ్తే, ఒక దోపిడీదారు చేతిలోకి పడితే, అది వేరే సౌదాల కోసం వెళ్ళిపోతుంటే చాలా దారుణమైన పరిస్థితులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీన్ని కట్టడి చెయ్యాలి, ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, దాని చరిత్ర అంతా తీసుకురావాలి. బయటకు వచ్చి కొన్ని, బయటికి రానివి ఎన్ని ఉన్నాయి? అసలు దీని వెనకాతలో ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, ఏంటి పరిస్థితి? కోట్లాది మంది భక్తులండి. ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నది తిరుమల తిరుపతి దేవస్థానం, సాక్షాత్తు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధి. దానికోసం పరితపించింది. వితిన్ సెకండ్స్, ఒక 5 సెకండ్లు, 10 సెకండ్లు స్వామిని దర్శించుకోవడానికి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ స్వామి కరుణా కటాక్షం కోసం, ఆయన కృప కోసం ఒక్కసారి కనిపిస్తే చాలు వెంకటేశ్వర స్వామి అని చెప్పి రోజుకి 60 లక్షలు, 70 లక్షల మంది దర్శనాలు, కోట్ల రూపాయలు ఆదాయం. ఎందుకు వస్తుంటారు? ఒక నెల మొత్తం మీద ఎలా చూసుకుని రోజుకి 60-70 వేల మంది ఉంటారు. అంటే ఒక సంవత్సరంలో ఎన్ని లక్షల మంది వెళ్తుంటారు? ఇందా నేను చెప్పినట్టుగా 60-70 లక్షలు అంటే ఇంకా ఎక్కువే ఉంటుంది.
రోజుకి 60-70 వేల మంది, ఒక్కోసారి 1,00,000, ఒక 1,10,000 అంటారు, 1,20,000, 1,00,000 అంతు లేదు. సో ఎందుకు వెళ్తారు ఇంతమంది భక్తులు అంటే స్వామి మీద విపరీతమైన భక్తి. మనం ఏది తలుచుకున్నా ఏడుకొండల స్వామి చేస్తాడు అనే అపారమైన భక్తి. ఆ భక్తిని వీళ్ళు ఈ రకంగా వాళ్ళు సమర్పించుకున్న కానుకల్ని పక్కదారి పట్టిస్తుంటే, అన్యాక్రాంతం అయిపోతుంటే ఎంత ఆవేదన వ్యక్తం అవుతుంది ఆ భక్తులు. మొన్నంతా లడ్డు గొడవ, ఆ తర్వాత పరకామణి. అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు గోవిందరాజ స్వామి. ఇక ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే ఆందోళన వ్యక్తం చేస్తున్న భక్తులు. తిరుమల వెంకన్న ఆలయానికి ఇన్ని చిక్కుముడులా అంటూ ముక్కును వేలేసుకుంటున్న భక్తులు. భయం భక్తి లేకుండా ఇలాంటి దారుణాలా అని తీవ్ర విమర్శలు. ఇంకీసారి మేము క్షమించాం. భక్తులు కానీ ఒక్కసారి ఆగ్రహావేశాలకు గురయ్యి రోడ్డెక్కితే భక్తిని ఆగ్రహ రూపంలో చూపిస్తే తట్టుకునే శక్తి ఏ ప్రభుత్వాలకి లేదు. సో అంతవరకు తీసుకురావద్దు. భక్తులు మనోభావాలను దెబ్బతినే పని ఏది చేయకూడదు. పవిత్రమైన స్థానాలని పవిత్రంగానే ఉంచండి. అపవిత్రం చేసే ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎంత గొప్ప వాళ్ళు అందులో ఇన్వాల్వ్మెంట్ అయినా సరే, వాళ్ళని రోడ్డును పెట్టాలి. ఆ భక్తుల ముందు వాళ్ళని నిలబెట్టాలి. ఇది వాళ్ళు కోరుకుంటుంది. మరి ఆ రకంగా టీటీడీ అవుతుందా? ఆ రకంగా ముందుకు సాగుతుందా? అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఇంత దారుణాలకు ఒడికెట్టే వాళ్ళని క్షమించకూడదు అంటున్నారు భక్తులు. అసలు భక్తులు భక్తిపూర్వకంతో సమర్పించుకున్న ఈ కానుకలు అన్యాక్రాంతం అవుతున్నాయంటే భక్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటున్నాయి, ఎంత క్షోభకు గురవుతున్నారు వాళ్ళు. ఒక ప్రసాదం అంశం అనియండి, ఒక పరకామణ అంశం అనియండి, ఇప్పుడు ఈ అంశం అనియండి. 50 కిలోల బంగారం పక్కదారి పట్టింది అంటే అసలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? అసలు దీని వెనకాతల ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళని తీసుకొచ్చి భక్తుల ముందు నిలబెట్టాలి. భక్తులే వాళ్ళకి సరైన పనిష్మెంట్ ఇస్తారు. మళ్ళీ ఇది రిపీట్ కాకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు చేపట్టాలంటున్నారు. ప్రతిసారి ఒక వార్త రూపంలో వచ్చి ఇలాగ అయిందట కదా, అలాగ అయిందట అని కాకుండా భక్తులు రోడ్డెక్కకుండా చూసుకునే బాధ్యత మీ మీదే ఉంది. భక్తుల మనోభావాలు కానీ దెబ్బతింటే, వాళ్ళ ఆగ్రహానికి గురైతే ఎలాంటి వాళ్ళైనా సరే ఇబ్బందులు పడక తప్పదు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఇది రిపీట్ కాకూడదని హెచ్చరిస్తున్నది భక్తజనం.